నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదాన్ని తయారు చేసుకుందామండి. చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ కూడా. మనకు ఇది పండుగలప్పుడు లేదు ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏం వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, మనం ఈ ప్రసాదంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఈ సైజ్ కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. చూడండి, ఇవి ఇలా కొంచెం దొడ్డుగా ఉంటాయి, అంటే కొంచెం లావుగా ఉంటాయి. ఈ అటుకుల్లో కూడా మనకు కొంచెం పలుసును కూడా ఉంటాయి, కానీ ఈ విధంగా ఉండాలి. ఈ ప్రసాదంకి 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ కొంచెం జల్లించుకోవాలండి. ఏదన్నా చిన్న చిన్న ఉంటే మనకు లేకుండా ఈ విధంగా ఉండాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. తర్వాత 1 కప్పు అటుకులు తీసుకుంటే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. బెల్లము 1/2 కప్పు తీసుకోవాలండి. మెజర్మెంట్స్తో చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ ఇది ఇలా కొట్టేసి పెట్టేశాను. పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు అండి. ఫ్రెష్గా ఉన్న కొబ్బరి అయితే ఈ స్వీట్కి బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, ఒక 4 ఇలాచీని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఇలా పొట్టుతో కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని ఈ అటుకుల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలు ఇందులో వేసుకొని అటుకుల్ని నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఈ పాలు వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఈ అటుకులు ఈ పాలని పీల్చుకొని కొంచెం మనకు ఈ అటుకులు అనేది నానుతాయండి. ఇవి నానే లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఈ జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ ఎండు ద్రాక్షను కూడా వేసేసుకున్నాము. ఇవి వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 1 కప్పులు ఎత్తేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఈ బెల్లం కూడా వేసేసుకుందాము. దీన్ని కొంచెం కరిగించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని ఇలా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి. జస్ట్ ఇది ఇలా కరిగితే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఈ అటుకులు నానాయండి, అవి వేసేసుకుందాము. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇందులోని ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలండి, ఇదంతా కొంచెం దగ్గర పడాలి. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది. ఇందులో మనం ఇలాచీ పౌడర్ వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఎప్పుడైనా పిల్లలకు కూడా మనం ఈవినింగ్ స్నాక్గా చేసి ఇవ్వచ్చు. చాలా హెల్దీ అన్నమాట ఇది. పైగా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనం పాలు ఇవన్నీ వేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకు అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్. మీరు ఒక్కసారి కానీ టేస్ట్ చూస్తే ఇది మీ రెసిపీలో ఇంకా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా ఉంటుంది. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా మనం అటుకుల ప్రసాదంని ఎలా తయారు చేసుకున్నామో. కాబట్టి మీరు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రసాదంగా చేసి పెట్టి ఆ దేవుని అనుగ్రహం పొందాలని
అందరినీ కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.